వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపిక్ వచ్చి టీఎస్ ఎంసెట్ 2024 సంవత్సరం మనకు ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకైతే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. సో ప్లీజ్ లైక్ చేయండి. వీడియోకి 100 లైక్స్ స్టార్ట్ ఇస్తున్నా. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ చూస్తే మీకు ఇంజినీరింగ్ ఫార్మసీ కౌన్సిలింగ్ ఆలస్యం అనేది మనకి ఇచ్చారు. సో మెయిన్గా ఇది ఒక మ్యాటర్ అయితే ఇచ్చారు. కింద చూడండి మనకు 11,836 సీట్ల పైకి అయితే మనకు మిగలడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క చూడండి మనకు ఆల్రెడీ మనకు ఇంటర్నల్ స్లైడింగ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. నిన్నటి నుంచి మనకు టుడే అయితే కంప్లీట్ అయిపోయి మొత్తం. ఇక్కడ చూసుకుంటే మీకు టోటల్‌గా మనకు ఇంకా ఎన్ని సీట్స్ అయితే ఫోర్త్ కౌన్సిలింగ్ ఉన్నాయి, లేకపోతే స్పాట్ అడ్మిషన్స్‌కి ఇంకెన్ని సీట్లు ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు 11,836 సీట్లు పైగా ఉన్నాయి. దీన్ని మనకు స్పాట్ అడ్మిషన్స్‌కైనా ఇవ్వచ్చు, లేకపోతే ఫోర్త్ ఫేజ్‌కైనా ఇవ్వచ్చు. ఒకవేళ మనకు స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తే అంటే ఒక ఫోర్త్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయకుండా స్పాట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తే మాక్సిమం కొంతమందికి యూజ్ ఉంటుంది. మరి కొంతమందికి యూజ్ ఉండదు. మాక్సిమం ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేయని అయితే చాలా వరకు అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ కూడా. ఇక్కడ మీకు అదే చెప్తున్నారు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు, కళాశాలలో మనకు సో 86,943 సీట్ల పైగా ఉండగా దాంట్లో మాకు 75,107 సీట్లు అయితే భర్తీ అయితే అయ్యాయి. మరో 11,836 సీట్లు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. సో వీటికి ఫోర్త్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయాలి అని అయితే మనకు డిమాండ్ చేస్తున్నారు. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకు స్పాట్ అడ్మిషన్స్ కూడా ఈ మంత్ 28 నుంచి స్టార్ట్ అవుతాయి అనేది మనకు అఫీషియల్‌గా ప్రెస్ నోట్ కూడా ఉంది కదా! సో దాంట్లో మనకు 28 నుంచి స్టార్ట్ చేస్తారు. లేకపోతే మనకు ఫోర్త్ ఫేజ్ ముందు కండక్ట్ చేస్తారా? లేకపోతే ఏమైనా మిగిలిన సీట్స్‌ని మనకు ఈ యొక్క స్పాట్ ఫేజ్ కండక్ట్ చేస్తారనేది గవర్నమెంట్ డెసిషన్‌లో అయితే ఉంది. సో ఇదన్నమాట మనకు వచ్చిన అప్డేటు. మీరు టెన్షన్ పడకండి. ఇంకా మనకు 11,000 పైగా సీట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మాక్సిమం ఫోర్త్ ఫేజ్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. 50-50 చాయిస్ అయితే. సో ఏదైనా అప్డేట్ వస్తే కనుక మీకు అయితే ఇన్ఫార్మ్ చేస్తాను. కొత్తగా వెయిట్ చేస్తున్న సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్ యూ.